ప్రైజ్ ది లార్డ్ అండి. క్రైస్తవులందరికీ కూడా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటంటే నా చిన్నతనంలో సువార్త ఎలా జరిగేదంటే, వీధుల్లోకి వచ్చి ఎవరైనా సేవకులు సువార్త చేస్తే, లేకపోతే సువార్త ప్రార్థన ఎవరైనా పెడితే, అక్కడున్న అన్యులైన వారు, అక్కడున్న ప్రజలందరూ కూడా సాధ్యమైనంత వరకు సహాయం చేసేవారు. కరెంట్ ఇవ్వడమో, లేకపోతే కుర్చీలు ఇవ్వటమో, పరదాలు ఇవ్వటమో, లేదంటే మా ఇంటికాడ ప్రార్థన పెట్టుకోండి అని చెప్పటమో, అలాగ దేవుడి మాటల చేత వాళ్ళ కుటుంబాలు కట్టబడటం, ఆ ప్రాంతంలో దేవుడు అద్భుతాలు చేయటం వలన అక్కడ ప్రాంతంలో విస్తారంగా దేవుడు సువార్త జరిగేది. అది ఇప్పుడు సువార్తకి చాలా ఆటంకాలు వచ్చేసాయి. ఒక కరపత్రిక పంచడానికి కూడా మనము భయపడేలాంటి పరిస్థితులు వచ్చాయి. వాస్తవానికి నేను అడుగుతుంది క్రైస్తవులకి, కాబట్టి మీరు కొంతమంది నాకు సమాధానం చెప్పండి. సువార్త ఆటంకంగా అయిపోవటానికి, సువార్త ప్రజలకు ఇష్టం లేకుండా అయిపోవటానికి, మాకు వద్దు, యేసు ప్రభు దేవునిగా మేము అంగీకరించం, మాకు అవసరం లేదు, అలాంటి దాంట్లోకి మేము రావడానికి ఇష్టపడట్లేదు అనేలాంటి పరిస్థితులు ఏ కారణాల చేత వచ్చి ఉంటాయో కనీసం మీరు ఎవరైనా చెప్పగలరా? ఏ కారణాలు బట్టి సువార్త ఆటంకంగా మారిపోయింది, ఏ కారణం చేత సువార్త ఆటంకంగా అయిపోయిందో నాకు మీరు కామెంట్ చేయండి.